హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ముందుగా చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకొని తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు ముక్కలు మునిగేంత వరకు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 4-5 విజిల్స్ వస్తే మెత్త ఉడికిపోతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, కొంచెం సోంపు, కొంచెం ఎర్రగడ్డలు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కడాయి పెట్టి ఇందులో టేస్ట్ కోసం, స్మెల్ కోసం 2 బిర్యానీ ఆకులు కొంచెం వేసి ఫ్రై చేయనిద్దాం. ఇందులో కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కిలో తగినంత ఇవి వాడుతున్నాను నేను. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పేస్ట్ని ఇందులో వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులో 2 కరివేపాకు ఆకులు ఆయిల్ పైకి తేలే వరకు వేంపుకోవాలి. స్మెల్ పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి. ఇందులో వేగిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఇందులో తగినంత కారం, మన రుచికి తగినంత కారం, ధనియాల పొడి. నేను దీంట్లో ఎటువంటి మసాలాలు వాడట్లేదు, న్యాచురల్గా చేసుకుంటున్నా. మీకు చాలా నచ్చుతుంది, చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసి వాటర్ సపరేట్ చేసి ముక్కలు మాత్రం వేసి మసాలా మొత్తం దాంతో పట్టేకి ఫ్రై చేసుకోవాలి. కారం అంతా ముక్కలు పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం. ఇందులో కొన్ని తగిన నీళ్ళు కొన్ని పోసుకొని, ఎందుకంటే మనం ముందు కుక్కర్లో పెట్టుకున్న వాటర్ ఉంది కదా, సో తగినంత పోసుకోవాలి నీళ్ళు. తర్వాత ఆ కుక్కర్లో నీళ్ళు పోసేవాలి. దీంట్లోనే మనం దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఒకవేళ తక్కువ ఉంటే ఉప్పు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అది మనం టేస్ట్ చేసి వేసుకోవాలి. కుక్కర్లో వాటర్ కూడా పోసేసినాను. నేను హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి నీరంతా బాగా ఉడికిపోయే వరకు ఉడికించి చిక్కబడే వరకు పులుసు పెట్టుకుందాం. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకునేస్తే అంతే, రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.